నమస్తే అండి. శర్మ గారు, మనం ఈ రోజుల్లో ఎవరిని కదిలించిన ఎంతో కొంత రుణ బాధ అయితే ఉందండి. అది చిన్న మొత్తమా పెద్ద మొత్తం అనేది పక్కన పెట్టేస్తే, ఇంకా పెద్ద మొత్తంలో ఉన్న వాళ్ళ గురించి అయితే వాళ్ళ బాధలు ఇక్కట్లు అన్ని ఇన్ని కావు. ఎందుకు రుణాల వైపు ప్రతి మనిషి రుణాల బారిన పడుతున్నారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తై మహాలక్ష్మీ నమోస్తుతే. రుణ బాధలు కలగడానికి గల కారణం ఏంటి అని అంటే గనక, మనిషి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను పెంచుకోవడం ఒక కారణం. మనిషి ఆశా జీవితాన్ని కోరుకోవడం ఒక కారణము. ఉన్న దాంట్లో సరిపెట్టుకోవడం అనేటటువంటిది ఈ మధ్యకాలంలో ఎవ్వరూ కూడా దాన్ని ఆహ్వానించడం లేదు. అందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తారు. ఉన్న దాంట్లో మనం ఏంటి, మనం ఇంకా పైకి ఎదగాలి, ఇంకా ఒకరిని అదే ఈ పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఒకళ్ళని చూసి ఒకళ్ళు, నేను అనిల్ అంబానీ కాకూడదా, నేను ముఖేష్ అంబానీ కాకూడదా, నేను నరేంద్ర మోడీ అంటే ప్రతి మనిషి జీవితంలో ఎదుటి వారిని ఎప్పుడైతే పోల్చుకొని మనం ప్రయాణం చేస్తామో అప్పుడు 100% అప్పులు కాదు అన్నీ పెరిగిపోతాయి. అప్పులు పెరిగిపోతాయి, బాధలు పెరిగిపోతాయి, దుఃఖాలు పెరిగిపోతాయి. అందుకే ఎప్పుడూ కూడా ఇతరులను చూసి మనం పోలిక చేసుకోకూడదు. అలా చేసుకున్నామంటే మనం నరకప్రాయంలో పడుతూనే ఉంటాము. ఎప్పుడో అబ్దుల్ కలాం గారు తన యొక్క సామాన్యమైన జీవితం నుంచి ఒక మంచి స్థాయికి ఎదిగారు అంటే, నేను అదే విధంగా ఎదగాలంటే అది అందరికీ సాధ్యపడదు. ఎవరికైనా సాధ్యపడాలి అని అనుకుంటే ఎప్పుడు నీలో ఉన్నటువంటి టాలెంట్ మాత్రమే నువ్వు చూసుకోవాలి తప్ప ఎదుటి వారిని చూసి నేను అలా కావాలి ఇలా కావాలి అని అనుకుంటే జీవితంలో కష్టాలే ఉంటాయి, అప్పులే ఉంటాయి, బాధలే ఉంటాయి. కాబట్టి ఇంకోటి ఏంటి అంటే కనుక, వాడంతా సంపాదిస్తున్నాడు, మనం ఏం చేసైనా సంపాదిద్దామని అనుకుంటే 100% అప్పులే అవుతాయి. కనుక అప్పులు కావడానికి వ్యక్తిగతంగా భగవంతుడు కారణం కాదు, మనిషే కారకుడు అవుతాడు. ఇప్పుడు జాతకం ప్రకారం కూడా కొంతమందికి అప్పుల బాధలు, రుణ బాధలు మెడకి చుట్టుకుంటాయి అని అంటూ ఉంటారు. అవునండి, నిజమేనా? మరి వాస్తవం. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే గనక, భగవంతుడు మనకు ఒక విచక్షణ జ్ఞానం ఇచ్చాడు, ఒక జ్ఞాన శక్తిని ఇచ్చాడు. దానితో నువ్వు ముందుకు వెళ్ళాలి అని ఆలోచించాలిగా తప్ప, ఎప్పుడైతే ఒక మనిషి పక్కవాడి మీద ఆధారపడి ఉంటాడో అప్పుడు తప్పకుండా రుణ బాధలు అనేటటువంటివి పెరిగిపోతాయి. రుణము అన్నదానికి అర్థం ఏంటి? అప్పు అనేటటువంటిది ఒకటే కాదు కారణం. రుణము అన్నదానికి డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, సాంసారిక పరమైనటువంటి ఇబ్బందులు, అలాగే రోగ సమస్యలు, ఇతి బాధలు, ఇవన్నీ కూడా రుణముతో కూడి ఉంటాయి. అందుకే రుణ బాధలు అంటే అర్థం ఏంటి? రుణము అంటే సంస్కృతంలో అర్థం ఏంటి అంటే, నువ్వు చేసుకున్న పూర్వజన్మ కర్మ వల్ల ఈ జన్మలో రుణ విమోచనం చేసుకోవాలి. రుణము అన్నదానికి నానా అర్థాలు వస్తుంటాయి. కేవలం రుణం అంటే ఒక డబ్బు అనేటటువంటిది కాదు, ఒక అప్పు అనేటటువంటిదే కారణం కాదు. అప్పు లేనటువంటి వాడు కూడా ఈ మధ్యకాలంలో అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నాడు. రుణము అన్నదానికి ఎన్నో అర్థాలు వస్తూ ఉంటాయి. కనుక పూర్వజన్మ సుకృతము చేత కూడా పుట్టుక నుంచే జీవితంలో అప్పులు చేసే బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కేవలం ఒక అప్పు మీదనే తన జీవితాన్ని అంతా గడిపేస్తూ ఉంటారు. మరికొంతమంది ఉన్నారు సమస్యలు వచ్చిరాయని చెప్పి అప్పు చేసుకునేవాళ్ళు. మరికొంతమంది ఉన్నారు పుణ్యకార్యాలకు అప్పు చేసేవాళ్ళు. అంటే లైక్ ఇల్లు కట్టుకోవడానికో, లేదా అంటే పెళ్లి చేయడానికో, లేదా అంటే ఇతర చదువు వృత్తిల కోసము, ఇలా అంటే అప్పులు నానా రకాలు. దాంట్లో మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి, బెట్టింగ్లు చేసినవి ఉంటాయి, చెడు మార్గంలో అనుసరించేటటువంటి ఉంటాయి. బికాజ్ అప్పు అన్నది పక్కన పెడితే నువ్వు వ్యక్తిగతంగా దేనికి అప్పు చేశావు? ఇప్పుడు కొంతమంది లగ్జరీ లైఫ్ కోసము ఏదైనా పర్లేదు మన లగ్జరీగా అనిపించాలి అప్పులు చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటి అంటే, అరే మనం ఉన్న దాంట్లోనే సరిదిద్దుకోవాలి, ఉన్న దాంట్లోనే మనం చాప ఎంత ఉందో అంతే కాళ్ళు చాపుకోవాలి, అనవసరంగా అంగులు ఆర్భాటాలకు పోతే మనమే పాడైపోతామని ఆలోచించే వాళ్ళు ఉంటూ ఉంటారు. రుణ బాధలు అనేటటువంటి మనిషికి నిత్య జీవితంలో ఏదో రకంగా కమ్మేస్తూనే ఉంటాయి. ఎందుకు? ఇది కలియుగం. కలియుగంలో మంచిదానికంటే చెడే ఎక్కువ ప్రభావం మనిషి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. నువ్వు గుడికి రాయరా నాయన అంటే రాడు, అదే బార్లకు పబ్బుల కంటే వెంటనే ఇట్లా ఆగ మేఘాల మీద వెళ్ళిపోతుంటాడు. బికాస్ ఆ మనిషి యొక్క కలియుగంలో మనిషి యొక్క నేచర్ అలా ఉంటుంది. కాబట్టి దానికోసం ఇప్పుడు అప్పులు కాకపోతే ఇంకేమవుతాయి? ఆలోచన విధానంతో మనం సన్మార్గంలో నడుస్తున్నాము. అరే భయం ఉన్నవాడు జీవితంలో అప్పు చేయడండి. బలహీనుడు ఎవరైతే అరే ఎదుటివారు అట్లా కనిపిస్తారు, మనం కూడా అదే రకంగా ఉండాలి అని ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడు ఆ వ్యక్తికి తప్పకుండా అప్పులే అవుతూ ఉంటాయి. ఆ అప్పు వల్ల ఏమవుతుంది? కుటుంబంలో సమస్యలు వస్తాయి. కుటుంబంలో సమస్యలు వస్తే ఏమవుతుంది? భార్యాభర్తల మధ్య వైరం పెరిగిపోతుంది. భార్యాభర్తల మధ్య వైరం పెరిగిపోతే ఏమవుతుంది?
ఈ ఫైనాన్షియల్ స్టెబుల్ ఎక్కువగా పడిపోవడం వల్ల ఈ ఒకదాంతో ఒకటి ఫైనాన్షియల్ ఒక్కటి బాగా లేకపోతే కుటుంబంలో అన్ని విచ్ఛిన్నం అయిపోతాయండి. ఇప్పుడు మనం అన్ఫార్చునేట్లీ ఆత్మహత్య చేసుకున్నారు ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ లో ఈ రుణ బాధలు, అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి, లేదా అప్పుల బాధతో తట్టుకోలేక ఎదుటి వాళ్ళు పీడించి తింటున్నారు అనేటటువంటి వాటితో, అంటే పరువు ప్రతిష్టలకు ఎవరైతే భయపడి, ఎవరైతే సమాజంలో నా గౌరవం నా విలువలు కోల్పోతానని చెప్పేసి దానికంటే చావే శరణం అని చెప్పేసి ఇలా కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు సరే మనస్తత్వపూర్వకంగాను ఎలానో రుణ బాధల్లో చిక్కుకుపోయారండి. బయటకు రావాలి అంటే వాళ్ళు ఎటువంటి యజ్ఞాలు చేయాలా, పూజలు చేయాలా, లేకపోతే మంత్రాలు జపించాలా? ఫస్ట్ అప్పు చేసుకోకూడదు. అంతకు మించి ఇంక అప్పు ఇగో ఒక్కటండి, ధర్మమైనటువంటి అప్పు ఎప్పటికైనా కొన్ని క్రతువుల ద్వారా తీరిపోతుంది. కానీ అధర్మం వల్ల చేసేటటువంటి అప్పు, నువ్వు ధర్మం చేస్తాను నాకు ఈ అప్పు తీరిపోవాలంటే తీరదు. ఇది టు బి ఫ్రాంక్ చెప్తున్నాను. ఎవరైనా సరే ఏ జ్యోతిష్కుడు చెప్పినా నమ్మకం. ఎందుకంటే నేను అధర్మం వల్ల బెట్టింగ్ వల్లనో, లేదంటే క్యాసినోలో ఆడో, లేదంటే ఇతర కార్యక్రమాలు చేసో, లేదంటే వేరే వ్యక్తిగతమైన బిజినెస్ అంటే ఈ వేరే చెడు వ్యసనాలకు కానీ ఇలాంటివి చేసితే కానీ, అలాంటివి చేసిన వాళ్లకు జీవితంలో అప్పు తీరడం కష్టమైపోతుంది. అదే నువ్వు ఒక ధర్మమైనటువంటి కార్యం, దేనికి పెళ్లి కోసం అప్పు చేసావు 100% తీరడానికి మార్గం ఉంటుంది. లేదా ఒక ఇల్లు కట్టుకోవడానికి చేసావు, అది తీరడానికి ఒక మార్గం ఉంటుంది. ఒక చదువు కోసం అప్పు చేసావు, అది తీరడానికి నీకు భగవంతుడు తప్పకుండా సహకరిస్తాడు. కానీ నేను జల్సాల కోసం చేశానండి, విలాసాల కోసం చేశాను, దానికోసం చేశాను అంటే నువ్వు చేతులారా చేసుకున్నానికి భగవంతుడి మీద నిందేసి నాకు భగవంతుడు అప్పులు తీర్చాలి, నేను ఈ యజ్ఞం చేస్తాను, నా అప్పులన్నీ క్లియర్ కావాలి అంటే అది ఇంపాసిబుల్ కాదు. యజ్ఞాలకి పూజలు కూడా మళ్ళీ కనీసం లక్షల రూపాయల్లోనే మళ్ళీ ఆ యజ్ఞం పూజలు చేయాలన్నా మళ్ళీ వాడు అప్పే తీసుకురావాలి. ఆ అప్పు కంటే ఆ ₹1,00,000 వేరే వాడికి ఇస్తే అప్పైనా తీరిపోతుంది కదండి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు అప్పు తీరడానికి నువ్వు నిజంగా ధర్మబద్ధంగా చేసావా, లేదా బిజినెస్ లో పెట్టి లాస్ అయ్యావు, మళ్ళీ బిజినెస్ రీక్రియేట్ కావడానికి దానికి ఒక మార్గం ఉంటుంది. లేదా నువ్వు సన్మార్గంలో మంచి దానికోసం నువ్వు అప్పు చేసావా, లేదా కోల్పోయా, మళ్ళీ దాన్ని మనం జనరేట్ చేసుకోవచ్చు. కానీ నువ్వు చెడు వ్యసనాల కోసం చేసి, లేదా వేరే ఇతర వ్యవహారాలకు చేసి అప్పు తీరిపోవాలి, ఆ అప్పులు కూడా ఎట్లా ఉంటాయంటే కోట్లలో ఉంటాయి, మళ్ళీ లక్షల్లో కూడా ఉండవు. వీడి అప్పులు అంటే మంచి కోసం చేసిన ఏ లక్షల్లోనో ఏ కొన్నిట్లోనో ఉంటాయి, కానీ అలాంటివి అవి ఎప్పటికీ తీరవు. అంటే కొంతమంది ఒకవేళ మీరు రుణ బాధల్లో ఉన్నారా, ఈ పూజలు చేసుకోండి, ఈ మంత్రాలు చెప్పించండి, మీ రుణం నుంచి విముక్తి పొందుతారు అంటున్నారు కదా. ఏంటి ఆ పూజలు నిజంగా ఉన్నాయా? ఉంటాయండి, స్తోత్రాలు ఉంటాయి, పారాయణాలు ఉంటాయి, యజ్ఞయాగాదులు ఉంటాయి. ఇప్పుడు చాలా మట్టుకు తెలియనటువంటి విషయం ఏంటంటే కమలాత్మిక అమ్మవారి యొక్క తాంత్రిక విధానం చాలా గొప్పనైనటువంటిది. కమలాత్మిక అనేటటువంటి లక్ష్మీదేవికి మరొక రూపమే దశమహావిద్యలో కమలాత్మిక అమ్మవారు. ఆ అమ్మవారిని గనక ఆరాధన చేస్తే తప్పకుండా రుణ బాధలు, రుణ విమోచనం తొలగిపోయేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. చాలా మట్టుకి తెలియనటువంటి విషయం అంటే ఈ అమ్మవారి యొక్క మామూలుగా అమ్మవారి పూజ అంటే మనం ఉదయకాలం చేస్తుంటాం, కానీ ఈ కమలాత్మిక అమ్మవారి యొక్క పూజ మాత్రము రాత్రి సమయంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశము. కాబట్టి ఈ అమ్మవారి యొక్క ఆరాధన, ఉపాసన, లేదా ఈ అమ్మవారికి సంబంధించినటువంటి మూల మంత్ర బీజాక్షరం ఉంటుంది, అది జపం చేసుకున్న నీ అప్పులు తొందరగా క్లియర్ అవడానికి ఒక మార్గం అనేటటువంటిది కనిపిస్తుందండి. రుణ బాధలు ఎందుకు వస్తాయి, దాని నుండి ఎలా విముక్తి పొందాలి, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి.